మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 73 గ్రంథములలో యేసు అనే అంశం 38వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు జకర్యా గ్రంథ పరిశోధన, సర్వే ఆఫ్ ద బుక్ ఆఫ్ జకర్యా. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ప్రవక్తల గ్రంథాల్లో ఇది లాస్ట్ బట్ వన్ అండి. అంటే చివరగా ఇంకొకటి ఉంటుంది అన్నమాట. మలాకి చివరి గ్రంథం. సో ఆది గ్రంథం నుంచి చూస్తే 39 గ్రంథాల్లో ఇది 38వ గ్రంథం అన్నమాట. అయితే ఇందులో 14 అధ్యాయాలు ఉంటాయండి. మరి ఈ గ్రంథం అంతా కూడా 3 భాగాలుగా విభజించబడి ఉంటుందండి. ఈ 14 అధ్యాయాల్లో మరి మొదటి 6 అధ్యాయాలు 8 దర్శనాలతో కూడి ఉంటుందండి. ఈ 8 దర్శనాలు మనం ధ్యానించుకున్నాం కదా. జకర్యాతో పరిశుద్ధాత్మదేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతారు. ఆ దర్శనాలు కూడా చాలా మరి ప్రోత్సహించేవిగా ఉంటాయన్నమాట. ఎన్కరేజింగ్ విజన్స్ అన్నమాట. మొదటిది గొంజి చెట్ల నడుమ నరుడు మనం ధ్యానించుకున్నాము. అంటే ఏంటంటే దేవుడు మన మధ్యలో నివసించి మనల్ని ఆశీర్వదిస్తారనమాట. 1వ అధ్యాయంలో 16, 17 నాకు సియోను పట్ల గాఢానురాగములు, గాఢమైన ప్రేమ ఉంది. నేను వాళ్ళ మధ్యలో నివసించి వాళ్ళని ఆశీర్వదించి వారికి మరలా పెంపును దయచేస్తాను. ఐ విల్ బ్లెస్ యూ, I will give you prosperity, I will give you good health, I will restore good health. What all you have lost, I will again give in double measure. దేవుని యొక్క హృదయం ఎప్పుడూ అంతేనండి. మనం ఏది కోల్పోయామో అది తిరిగి 2 అంతలుగా ఇవ్వాలి అని దేవుని యొక్క హృదయ వాంఛ. కనుక మనం ఆయన దగ్గరికి రావాలి అన్నమాట. ఆ తర్వాత 2వ దర్శనం ఏంటి అనంటే 4 కొమ్ములు 4 కమ్మరివారు. అంటే యూదా ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేసిన 4 దుష్ట శక్తులని ఈ 4 కొమ్ములు సూచిస్తున్నాయి. కొమ్ము అంటే బలం అండి, బలానికి గుర్తు అన్నమాట. అందుకే 92వ కీర్తన 10లో కూడా గురుపోతు కొమ్మునకు వలె నేను నీకు బలాన్ని ఇస్తాను. అంటే అడవి ఎద్దు కొమ్ములు ఎంత బలంగా ఉంటాయో అంత బలాన్ని నేను నీకు ఇస్తాను. నేను నిన్ను క్రొత్త తైలంతో అభిషేకించాను. ప్రతిరోజు ఈ ప్రార్థన, ఈ వాక్యాన్ని చదివి ప్రభా ఇది నాకు దయచేయండి అని అడగాలండి. ఆ దుష్ట శక్తులు, కొమ్ములు, బాబిలోనియా, పారసిక దేశం, గ్రీస్ దేశం, ఆ తర్వాత రోమ్, వీళ్ళందరూ ఈ దేశాలని నాశనం చేస్తాయి. యూదా, ఇజ్రాయెల్, అసిరియా కూడా వాళ్ళని నేను నాశనం చేస్తా అని చెప్తారు. దేవుడు మన శత్రువులని శిక్షించి మనల్ని ఆశీర్వదించే దేవుడు అన్నమాట. తర్వాత కొలనూలు లంబసూత్రంతో ఒక నరుడు అంటే ఏంటి అంటే నేనే ఇజ్రాయెల్ దేశానికి అగ్ని ప్రాకారంగా ఉండి ఆ దేశాన్ని కాపాడుతాను. అంటే మనకి అన్నమాట, మన ఇంటి చుట్టూ, మన దేశం చుట్టూ అగ్ని కంచె వేసి మన మధ్యలో నివసించి మనల్ని కాపాడుతూ ఉంటాడు. అలాగే 4వ దర్శనంలో ప్రభుదూత యెహోషువని శుద్ధి చేయుట. ప్రభుదూత అంటే ఇక్కడ యేసు ప్రభు మనల్ని శుద్ధి చేస్తారనమాట. చేసి మనకి తలపాగా అధికారాన్ని ఇచ్చి మనల్ని సేవలో వాడుకుంటాడనమాట. అది 5వది దీపస్తంభం. నేను మరొకసారి మీకు చెప్తా ఉన్నాను. దీపస్తంభం అంటే పరిశుద్ధ ఆత్మకి గుర్తు. 7 graces of the Holy Spirit mentioned in Isaiah 11:2 అన్నమాట. దేవుని ఆత్మ తని తలపై ఉంది. ఇప్పుడు మన హృదయంలో ఉన్నదన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఆయన మనకి వివేకాన్ని, డివైన్ విజ్డమ్, పరలోక వివేకం, పరలోక విజ్ఞానం ఇది మనకి ఇస్తాడనమాట. తెలివిని ఇస్తాడు, పరలోక తెలివి, నాట్ ఎర్త్లీ తెలివే అన్నమాట. సొలొమోన్కి ఇచ్చింది ఈ లోక జ్ఞానం, కానీ
దానియేలుకి ప్రవక్తలకి ఇచ్చింది పరలోక జ్ఞానం అన్నమాట. ఆ పరలోక జ్ఞానం మనం కలిగి ఉండాలి. దైవ భీతిని కలిగించే ఆత్మ, బలాన్ని ఇచ్చే ఆత్మ అన్నమాట. అది ఆ ఇజ్రాయేల్ 12 గోత్రాల మీద పడుతూ వాళ్ళని కాపాడుతూ ఉంది. అక్కడ సన్నిధి రొట్టెలు చూసాం. 2 ఓలివ చెట్లు, అంటే ఇజ్రాయేల్ ప్రజల్ని బాబిలోనియా నుంచి తీసుకొని వచ్చారు. యెహోషువ, జెరుబ్బాబెల్ అన్నమాట. వాళ్ళు మనోహరమైన ఫలాల్ని ఫలిస్తారు. మనం అన్నమాట. ఎక్కడ యెహోషువ అంటే మనంగా తీసుకోవాలి. జెరుబ్బాబెల్ అయినా అంతే. ఏంటి అంటే ఈ ఇర్మియా 11:16లో ఈ ఓలివ చెట్లు మనోహరమైన ఫలాల్ని ఫలిస్తూ నీతి ఫలాలు, ప్రేమ ఫలాలు అందరినీ కూడా దేవుని రాజ్యంలోనికి చేరుస్తూ ఉన్నారన్నమాట. మీరే ఆ మనోహర ఫలములను ఫలించే ఓలివ చెట్టు అని ప్రభు చెప్తున్నారు. నేను దేవుని మందిరంలో నాటబడిన ఓలివ చెట్టు వలె ఉన్నాను. దావీదు అంటాడండి, కీర్తన 52:8, ప్రభు నా బలము, నా కోట, నా కొండ, ప్రభు మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. పరలోక తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, యేసు ప్రభు ప్రేమ కలిగినటువంటి రక్షకుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమ కలిగినటువంటి డైరెక్టర్ మనల్ని నడిపిస్తాడు దేవుని మార్గంలో. ప్రభు మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది, అలా చెప్పుకోవాలన్నమాట. ఆ తర్వాత దీపస్తంభం అయిపోయిన తర్వాత ఇంకా 5 మనకి మరి ఓదార్పునిచ్చే దర్శనాలుగా ఉంటాయి. అంటే దీని ద్వారా దేవుడిచ్చే సందేశం అన్నమాట. ఆ తర్వాత ఇంకొక 3 తీర్పు అన్నమాట. గ్రంథపు చుట్ట, అదేంటంటే ఒకవైపు అబద్ధాలు చెప్పిన వాళ్ళ ఇంట్లోకి వచ్చే శాపాలు, ఇంకోవైపు దొంగతనాలు చేసే వాళ్ళ ఇంట్లోకి వచ్చే శాపాలు. అవి ఆ దేవుడు ఆ ఇంట్లోనికి పంపించాడు. శాపం అంటే ఆ ఇల్లు దూలాలతో కూలిపోతుందండి. కనుక మనం ఏం నేర్చుకోవాలంటే మన ఇంట్లోకి అబద్ధాలు రాకూడదు, సత్యమే పలకాలి. ఆ తర్వాత మనవి కాని వస్తువులు మన ఇంట్లోకి రాకూడదు. మన కష్టార్జితం మనం అనుభవించాలి అంతే. 128వ కీర్తనలో అది దేవుని యొక్క వాగ్దానం అన్నమాట. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తారంటే ఎవరి కష్టం వాళ్ళు తినాలి, ఇతరులది దోచుకోకూడదు అన్నమాట. ఆ తర్వాత గంపలో స్త్రీ పాపాన్ని సూచిస్తుందన్నమాట. కానీ దేవుడు అదంతా కూడా బాబిలోనియాకి పంపిస్తాడు. అంటే అర్థం ఏంటంటే మనందరము యెరూషలేం, దేవుని రాజ్యం యెరూషలేం అన్నమాట. ఈ స్త్రీలు, పాపాన్ని సూచించే స్త్రీలు, పోతీఫర్ భార్య కానీ, లేకపోతే జెసబెల్ అహబ్రాజు భార్య, అహబ్రాజు కూతురు అథాలియా, హెరోదియా, ఇలా స్త్రీలు అన్నమాట. సైతాన్ చేతిలో వాడబడే స్త్రీలను కూడా దేవుడు తొలగిస్తాడనమాట దేవుని రాజ్యంలో నుంచి. మరి చాలామంది మనం స్త్రీలను చూసాం. 7 మరియలు కూడా పాత నిబంధన నుంచి చాలామంది దేవుని చేతిలో వాడబడ్డారు స్త్రీలు కదా. డెబోరా లాగా చాలామంది, సారా, రెబెక్కా, వీళ్ళందరినీ కూడా మనం తీసుకోవచ్చు. కానీ సాతాను చేతిలో వాడబడిన స్త్రీలని తొలగిస్తాను అని చెప్తున్నారు. తర్వాత 4 రథాలు. ఎక్కడ మనం 4 అని చూస్తామో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు అంటే అన్ని దేశాల మీద దేవుని తీర్పు వస్తుందని. సో 8 దర్శనాలు అయిపోయినాయండి. ఆ తర్వాత రెండో భాగం ఏంటంటే 4 సందేశాలు అన్నమాట. 8 దర్శనాలు, 4 సందేశాలు, 7, 8 అధ్యాయాల్లో ఇది ఉంటుందన్నమాట. సో నేను ఒకసారి మీకు మ్యాప్ ద్వారా వివరిస్తానండి. సెకారియా గ్రంథ పరిశోధన, ఇందులో 14 అధ్యాయాలు ఉన్నాయండి. మొదటి భాగంలో 8 దర్శనాలు ఉంటాయి, 1 నుంచి 6 అధ్యాయాలు అన్నమాట. తర్వాత రెండో భాగంలో 4 సందేశాలు ఉంటాయి, 7, 8 అధ్యాయాల్లో ఉంటుందండి. మరి మూడో భాగంలో 2 వారాలు, 9 నుంచి 14 అధ్యాయాలు. ఇప్పుడు 8 దర్శనాలు మనం ఆల్రెడీ ధ్యానించుకున్నామండి. ఆ తర్వాత 4 సందేశాలు ఒకసారి మనం చూద్దాము. తర్వాత 2 వారాలు. అయితే ఇంగ్లీష్లో కూడా చదువుతా అండి. సర్వే ఆఫ్ జెకారియా, ద 8 విజన్స్, ద 4 మెసేజెస్, ద 2 బర్డెన్స్. ఇప్పుడు సెకారియా గ్రంథంలోని 4 సందేశాలు చూద్దామండి. యావే చిత్తశుద్ధి లేని ఉపవాసంను గద్దించుట అవసరం లేదనమాట. ఇది ప్రభు మన నుండి కోరున్నది ఏమి, ఇది మనం చెయ్యాలి.
సియోను పట్ల ప్రభు ప్రేమ, మనము చేయవలసిన కార్యములు. ఆ తర్వాత దేవుని రాజ్యంలో మరలా ఆనందం. మనం ఎప్పుడైతే దయ జాలి కలిగి ఉంటామో అదే దేవుని రాజ్యం. మన హృదయంలో జాలి దయ ఉంటే అప్పుడు మనకి ఆనందం ఉంటుందన్నమాట. సో 4 messages in the book of Zechariah. A rebuke of empty ritualism. What does the Lord require of you? Restoration and consolation of Israel. The recovery of joy in the kingdom. ఇప్పుడు చూసారు కదా. ఇంకా ఈ 4 సందేశాలు ఏంటి చూద్దామండి. 7, 8 అధ్యాయాలు ఉంటాయన్నమాట. మొదటిది ఏంటంటే చిత్తశుద్ధి లేని ఉపవాసం వ్యర్థం. మరి ఎలా ఉండాలి మనం అని 2వ సందేశంలో చెప్తారండి. చాలా ముఖ్యమైనవి అన్నమాట. ఈ మాటలు నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి. జెకర్యా గ్రంథ పరిశోధన 2వ సందేశం. ప్రభు మన నుండి కోరున్నది, మీరు న్యాయమును జరిగింపవలెనో, ఒకరి ఎడలనొకరు దయతోనూ జాలితోనూ మెలగవలెనో, వితంతువులను అనాథలను పేదలను పీడింపకుడు, ఒకరికొకరు కీడు తలపెట్టరాదు. అలాగే 3వ సందేశం కూడా చదువుతానండి. మీరు చేయవలసిన కార్యములు, ఒకరితోనొకరు సత్యము పలుకుడు, న్యాయస్థానములలో న్యాయమును జరిగించుడు, ఒకరికొకరు కీడు తలపెట్టకుడు, అబద్ధ సాక్ష్యము పలుకకుడు, ఇట్టి పనులను నేను అసహించుకొందును. ఇది ప్రభు వాక్కు. మనం ఈ విధంగా జీవించినప్పుడు దేవుడు మనతో ఉంటాడంట. అప్పుడు అన్యులు మన దగ్గర వచ్చి ఏమంటారంటే, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని వింటిమి, కనుక మేమును మీ భాగ్యములలో పాలు పొంద గోరెదము. ఈ 4 సందేశాల్లో మరి 2, 3 సందేశాలు చాలా ముఖ్యమైనవండి. మొదటిది ఏంటంటే చిత్తశుద్ధి లేని ఉపవాసం. ఏదో ఒక ఉపవాసం ఉండాలి అని ఉంటారు, లోపల ఏది మార్పు రాదు, ఊరికే గోనె ధరించుకొని బూడిదలో కూర్చొని. అయితే ప్రభు చెప్తారు, ఈ ఉపవాసం వల్ల లాభం ఏంటి? వద్దు అని చెప్తున్నారు. కానీ నేను కోరుకునేది ఏంటి? ప్రభు మన నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రభు ఏం చెప్తున్నారంటే, మీరు న్యాయాన్ని జరిగించండి, ఒకరి ఎడల ఒకరు దయతో జాలితో మెలగండి. మీరు దయ కలిగి ఉండండి, జాలి కలిగి ఉండండి. మీ ఉపవాసాలు నాకొద్దు, మీ ప్రార్థనలు వద్దు, మీ పాటలతో గోల చేయకండి, మీ ప్రార్థనలన్నీ ఆపేసి మీరు ప్రేమ కలిగి ఉండండి, జాలి కలిగి ఉండండి. మీ వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల జాలి కలిగి ఉండండి. మీ చుట్టూ మీ ఊర్లో ఉన్న పేదల పట్ల దయ కలిగి ఉండండి. వాళ్ళకి అన్నం పెట్టండి, సహాయం చేయండి, 2 మంచి మాటలు చెప్పండి. మీ తల్లిదండ్రుల దగ్గర కూర్చొని కొంచెం ప్రేమగా మాట్లాడండి. ఇంత పెద్దగా మిమ్మల్ని పెంచి పెద్ద చేశారు, ఇవేమీ లేకుండా దేవాలయంలో ప్రార్థనలు చేయడము, లేకపోతే బలులు అర్పించడము, అది దేవుడు కోరుకోరండి. ఇంత 14 అధ్యాయాలు ఉన్న ఈ గ్రంథంలో ప్రభు ఏం చెప్తున్నారంటే, నేను మీ నుంచి కోరుకునేది న్యాయం పాటించండి, దయతో జాలితో మెలగండి. బైబిల్ గ్రంథం అంతా చెప్పేది ఒకటేనండి, ఆ దయామయుడు కరుణామయుడైన దేవుడు మనల్ని ఎంత కరుణించారో అదే కరుణ ఏది పొందామో అది మన చుట్టూ వాళ్ళతో పంచుకోవడమే ప్రార్థన. దేవుడు ఏది చెప్పాడో దాన్ని పాటించడమే ప్రార్థన. కనుక మీరు ఎలా ప్రార్థించాలంటే, ఇదిగో మీరు న్యాయాన్ని పాటించండి అన్నారు ప్రభు కదా. ప్రభువా, నేను న్యాయాన్ని పాటించేటట్లు నాకు పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని ఇవ్వండి. దీపస్తంభం 7 వారాలు చూడండి. అలాగే నేను దయతో జాలితో ఉండేటట్లు పరిశుద్ధాత్మ దేవా నన్ను దయతో నింపండి, దైవ ప్రేమతో నన్ను నింపండి, జాలితో కరుణతో నా హృదయాన్ని నింపండి. అప్పుడు నా చుట్టూ ఉన్నవాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు నేను జాలితో కనికరంతో కదిలింపబడి నేను వాళ్ళకి సాయం చేయాలి. మంచి సమరయుడు అదే కదండి ఈ సంవత్సరం లూకా సువార్త సంవత్సరం కదా. సండే మనం ధ్యానించుకున్నాము లోబి వాని ఉపమానం అన్నమాట. నాకు పంట బాగా పండింది కాబట్టి నేను ఇంకా ఏం చేయాలి, నేను కొట్లు పెద్దగా చేసుకొని ఇంకా దాచుకుంటా. నేను 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 అనే మాట, నాకు నాకు నేను అనే మాట 10 సార్లు అంటాడండి. బాగా పంట పండితే నువ్వు చుట్టూ ఉన్న వాళ్ళకి పెట్టవచ్చు కదా, నీ తల్లిదండ్రులకు పెట్టవచ్చు కదా, మీ ఊర్లో పేదవాళ్ళకి పంచవచ్చు కదా.
అప్పుడు ప్రభు అంటారు, ఓరి అవివేకి, ఈరోజే నేను నీ ప్రాణాలు తీసేసుకుంటా అంటాడు. కనుక పరలోక ప్రయాణం, కరుణామయుని కలుసుకోవాలి పరలోకంలో అంటే మీ ప్రయాణం అంతా కరుణ కలిగిన ప్రయాణంలాగా ఉండాలండి. ప్రభు నాకెప్పుడు అదే చెప్తారు. ఆమోస్ గ్రంథంలో కూడా అంతే. మీరు ఎందుకు అట్లా వచ్చి మీ పాటలతో గోల చేస్తారు? దానికి బదులుగా నీతి కరుణ ఏరులై ప్రవహించునుగాక. ప్రభు చెప్పినట్లుగా జీవించడమే ప్రార్థన అండి. మీరు దయతో ఉండండి. ఆ తర్వాత వితంతువులను, అనాథలను, పేదలను పీడించకండి. వడ్డీ వ్యాపారాలు చేస్తూ పీడించొద్దు. ఆమోస్లో అలాగే చేస్తారు కదా. పేదవాళ్ళ తల మీద కాళ్ళు పెట్టి తొక్కుతారు, నా డబ్బులు ఇస్తావా లేదా అని. లేకపోతే వాళ్ళని బానిసలుగా అమ్మేస్తారు. అమ్మేస్తే ఎక్కడికి తీసుకొని పోతారో మరి, భార్య పిల్లలు ఏమైపోతారు. కరుణ లేకుండా ప్రార్థనలు చేయొద్దండి. అదే చెప్తున్నారు. ఇంకా మీరు ఒకరికొకరు కీడు తలపెట్టరాదు. ఈ 4 చదివి ఇలా ఉండాలి ప్రభువా, నాకు సాయం చేయండి. మీ మాటలతో, క్రియలతో ఎవరికి కీడు చేయొద్దు. మీ తల్లిదండ్రులకు కానీ, లేకపోతే అన్నదమ్ములకు కానీ ఒకరిది దోచుకోవడము, ఒకరిని గురించి చెడుగా మాట్లాడడము, హాని చేయొద్దండి. ఇంకా ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఇది డు నాట్ థింక్ ఈవిల్ ఆఫ్ అదర్స్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఇతరులను గురించి చెడుగా నీవు ఆలోచించొద్దు అని చెప్తున్నారు. ఇది 2వ సందేశం అండి. 7వ అధ్యాయంలో 8 నుంచి 10 వరకు. అలాగే 3వ సందేశం ఏంటి అంటే, మీరు చేయవలసిన కార్యములు ఇవి. 8వ అధ్యాయంలో 16, 17 వచనాలు అంతే. మీరు ఇవి చెయ్యాలి. ఒకరితో ఒకరు మీరు సత్యం పలకండి. మీరు ఒకరితో ఒకరు సత్యము పలుకుడు. ముందు దేవుణ్ణి ఆరాధించడం అంటే సత్యమైన దేవుణ్ణి సత్యం పలకాలి, సత్యం జీవించాలండి. అది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ప్రపంచం ఎట్లా వస్తుందండి? ఒక కుటుంబంలోంచి, ఒక భార్య భర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు సత్యం పలకండి. అబద్ధాల మీద కుటుంబాన్ని కట్టుకోకండి, చీకటి మీద కుటుంబాన్ని కట్టుకోకండి. ఒకరితో ఒకరు సత్యం పలకండి మీరు, అది చెప్తున్నారు. తర్వాత న్యాయస్థానాల్లో న్యాయాన్ని నెగ్గించండి. మీరు కూట సాక్ష్యం పలకకండి. అక్కడ వెళ్ళినప్పుడు మీరు అడ్వకేట్స్గా ఉన్నారు, జడ్జెస్గా ఉన్నారు. ఊరికి కూడా పెద్దవాళ్ళు ఉంటారు కదండి, పంచాయతీ సర్పంచ్ అట్లా అంటారు కదా. మీరు న్యాయాన్ని గెలిపించండి. ధనికులు డబ్బు ఉందని అన్యాయాన్ని గెలిపించొద్దు. అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. అలాగే ఇంకొకసారి చెప్తున్నారు, ఒకరికొకరు మీరు కీడు తలపెట్టరాదు. ఈ 4 మాటలు ఇక్కడ అక్కడ మీరు పాటించండి. అదే ప్రార్థన అన్నమాట. అదే మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభా, నేను సత్యం పలకాలి, నేను న్యాయం చెప్పాల్సి వస్తే న్యాయాన్నే నేను కాపాడాలి ప్రభా. మా ఇంట్లో కానీ నా జీవితంలో నేను అబద్ధం చెప్పొద్దు. దేవుడు సత్యం అండి, సత్యం, సత్యమే వజయతే. ఇండియాస్ మోటో మీరు చెప్పండి. 15th ఆగస్ట్ వస్తుంది కదా, సత్యమే వజయతే. సెయింట్ ఆంథనీస్ బర్త్డే కూడా, ఆయన కూడా ఎప్పుడు సత్యమే మాట్లాడతారు. అందుకే ఆయన నాలుక ఇంకా ఉంది. ఆయన మరణించి 800 సంవత్సరాలు అవుతుంది. ఒక్కటే ఇన్ని గంటల ఉపవాసాలు వద్దు, ప్రార్థనలు వద్దు, పాటలు వద్దు, కానీ మీ జీవితంలో సత్యం పలకండి, సత్యము మీరు జీవించండి. అప్పుడు ఆ సత్యమైన దేవుడు మిమ్మల్ని కాపాడతారు. ఆ సత్యమే మీకు కవచంగా ఉంటుంది. దేవుడు మనకి కోటగా, కొండగా ఉంటారు. ఆయన మనకి షీల్డ్గా ఉంటారు. యోనా, నన్ను మీరు సముద్రంలో పడేస్తే తుఫాన్ తీసేస్తున్నారు అని దేవుడు ఆయనతో చెప్తే, నావికులకు అదే చెప్తాడు. అక్కడ ప్రయాణికులకు కూడా, నన్ను సముద్రంలో పడేస్తే తుఫాన్ తీసేస్తా అంటున్నారు. ఆయన ప్రాణం పోతుందని తెలిసినా కూడా సత్యం చెప్పాడు. కనుక దేవుడు ఒక పెద్ద చేపను ఆజ్ఞాపిస్తాడు ఆయనను మింగమని. అలాగే చేపను ఆజ్ఞాపిస్తాడు కక్కేయమని. క్షేమంగా ఆ సముద్ర గర్భంలో నుంచి, చేప కడుపులో నుంచి బయటకు వచ్చేస్తాడు యోనా. సత్యమే వజయతే. ఇదొక్కటి మిమ్మల్ని మీరు ప్రతిరోజు పరిశీలించుకోండి. మీరు మాట్లాడిన తర్వాత మీ జీవితంలో కూడా నటన ఉండకూడదండి. నటన, అబద్ధాలు ఉండకూడదు. అదే ప్రార్థన.
అప్పుడే మనము మండుచున్న కాగడలాగా ఇతరులకి నీతి దీపంలాగా ప్రకాశిస్తాం. పని చేసే చోట, ఇంట్లో కానీ ఎక్కడైనా కూడా సత్యం జీవించండి. డబ్బు విషయంలో కానీ ఏదైనా కూడా చీకటి పనులు చేసినప్పుడు అబద్ధాల మీద అబద్ధాలు అన్నమాట, అది విడిచిపెట్టాలి. ఆ తర్వాత ఏంటంటే ఇంకా 2 భారాలు అని ఉంది కదండి. 2 భారాలు ఎక్కడి నుంచి అంటే 9వ అధ్యాయం నుంచి అన్నమాట. ఇదేంటి అంటే యేసు ప్రభు యొక్క 2 రాకళ్ళ గురించి రాస్తాడండి. ఇది 2వ భాగం 9వ అధ్యాయం నుంచి. మొదటి భాగం రాసింది 1 నుంచి 8 క్రీస్తుపూర్వం 520లో అవుతే ఇది 480 అంటే 40 సంవత్సరాల తర్వాత. మొదటిది దేవుడు ఆయనకి చెప్పినప్పుడు ఆయన ప్రవచిస్తాడు విని రాసి అన్నమాట. అప్పుడు ఆయన 22 సంవత్సరాల వయసు ఉంటే ఇప్పుడు 62 అన్నమాట. దేవుడు ఏదైతే చెప్తారో వాళ్ళు విని లిఖించి ప్రజలకి ప్రకటిస్తారండి. అందుకే ఇప్పుడు ఇది మనకు ఉందన్నమాట. లేఖనాలంటే లిఖించినవి, ప్రవక్తలంటే దేవుని సందేశాన్ని విని అది లిఖించి ప్రజలకి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ 9 నుంచి 14 వరకు యేసుప్రభు యొక్క 2 రాకళ్ళు ఉంటాయండి. 9వ అధ్యాయంలో యేసుప్రభు మొదటి రాకడ అనమాట. ఆయన గాడిద పిల్ల మీద వస్తాడు. 9, 9, 10 మాను కొమ్మల ఆదివారం పామ్ సండే అంటాం కదా, ఆ రోజు నెరవేరుతుందన్నమాట. అయితే వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించరు మెస్సయ్యాగా. యూదులు, ఇజ్రాయేల్ ప్రజలు మొదటిసారి వచ్చినప్పుడు అంగీకరించరు. 9వ అధ్యాయంలో అది ఉంటుందండి. 10వ అధ్యాయంలో ఏముంటుందంటే ప్రపంచమంతటా కూడా చెదరగొట్టబడిన ఇజ్రాయేల్ ప్రజల్ని మెస్సయ్య వచ్చి పోగు చేస్తాడు. ఇంకా 8, 9, 10 వచనాల్లో చూడండి, నేను ఈలవేసి నా ప్రజల్ని పోగు చేస్తాను, పడమర నుంచి, తూర్పు నుంచి, ఉత్తరం, దక్షిణం అన్ని దిక్కుల నుంచి నా బిడ్డల్ని నేను పోగు చేస్తాను. ఇజ్రాయేల్ ప్రజలు ఇప్పుడు చూడండి, యుక్రెయిన్ రష్యా వారు వచ్చినప్పుడు యుక్రెయిన్ నుంచే 75,000 మంది ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోయారు. వాళ్ళ దేశం ప్రభుత్వం తీసుకెళ్ళింది. అలాగే రష్యా నుంచి మణిపూర్లో పర్సిక్యూషన్ అప్పుడు అలా. సో ఎక్కడెక్కడ యుద్ధాలు వస్తున్నాయో అప్పుడు ఆ యూదులు తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోతున్నారు. ఇది అంత్యకాల సూచన అన్నమాట. అందరూ తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారండి. చెదరగొట్టబడ్డారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు వాళ్ళు తిరిగి దేవుడు వాళ్ళని వాళ్ళ దేశానికి తీసుకొని వెళ్తున్నారు. 11వ అధ్యాయంలో ఏముంటుందంటే ఇజ్రాయేల్ ప్రజలు తమ రాజైన కాపరిని నిరాకరిస్తారనమాట. ఆయన మొదటిసారి కాపరిగా వస్తాడు కదండి, మంచి కాపరిగా రాజుగా వస్తే అప్పుడు వాళ్ళు నిరాకరిస్తారు. వద్దు అని ఆయనని మరి 30 వెండి నాణాలకి అమ్మేస్తాడు కదా యూదా ఇస్కారియేతు. వాళ్ళు పిలాతు దగ్గరకు వచ్చి సిలువ వేయండి అని వాళ్ళ కాపరిని వాళ్ళు సిలువ వేస్తారు, నిరాకరిస్తారనమాట. ఇది 11వ అధ్యాయంలో ఉంటుందండి. ఇంకా 12వ అధ్యాయంలో అనేక దేశాలు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తాయి. చివరి రోజుల్లో ఇది జరుగుతుందండి. ప్రకటన 20లో 4 నుంచి 7 వరకు రష్యా, గోగు మాగోగు, ఇంకా ఇరాన్, తర్వాత అంటే అప్పటి పర్షియా అన్నమాట, తర్వాత సిరియా, అనేక దేశాలు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తాయి. కానీ మెస్సయ్య వాళ్ళతో యుద్ధం చేసి తన ప్రజల్ని కాపాడతాడనమాట. ఆ తర్వాత ఇంకా 13వ అధ్యాయంలో ఏంటి అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని మెస్సయ్య శుద్ధి చేస్తాడు. శుద్ధి చేయి ఊట అని మనం చూసాం కదా. మెస్సయ్య యేసు ప్రభు శుద్ధి చేయి ఊటగా వాళ్ళని అపవిత్రత నుంచి, పాపం నుంచి శుద్ధి చేస్తాడు. మెస్సయ్య విల్ క్లెన్స్ దెమ్ ఫ్రమ్ దేర్ సిన్ అండ్ ఆల్సో ఇంప్యూరిటీ అన్నమాట. ఆ తర్వాత 14లో మెస్సయ్య పరలోకం నుంచి దిగి వస్తాడు ఓలివ కొండ మీదికి. అప్పుడు అందరూ, ఈ యూదులే కాదు, ఇజ్రాయెల్ ప్రజలే కాదండి, ప్రపంచ దేశాల్లో ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయనని రాజుగా అంగీకరిస్తారు. అప్పుడు ఆయన లోకమంతటికి రాజై లోకాన్ని పరిపాలిస్తాడనమాట. అందరూ కూడా యెరూషలేమునకు వచ్చి అక్కడ యేసు ప్రభుని రాజుగా అంగీకరిస్తారు. దీంతో ఈ గ్రంథం పూర్తి అవుతుందండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, జకర్యా గ్రంథంలో 8 దర్శనాల ద్వారా మంచి సందేశాన్ని మాకు ఇచ్చారు. నేను మీ మధ్యలో వసించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు పోగొట్టుకున్న ఆరోగ్యం, ఐశ్వర్యం, అభిషేకం అన్నీ తిరిగి ఇస్తాను అని చెప్తున్నారు తండ్రి.
అలాగే నాయన మీరు మాకు 4 సందేశాలను ఇచ్చారు. అందులో 2 సందేశాలు మీరు దయతో జాలితో మెలగండి, సత్యాన్ని పలకండి, అనాథల్ని వితంతులు పీడించకండి, మీరు ఒకరికొకరు కీడు తలపెట్టకుండా సహాయం చేసుకోండి అని ప్రభా మీరు చెప్పినట్లుగా జీవించే కృప మాకు దయచేయండి. ఇంకా చివరి 2 వారాల్లో మీరు మొదటి రాకడలో వచ్చినప్పుడు యేసయ్య ఇజ్రాయేల్ ప్రజలు మిమ్మల్ని నిరాకరించారు ప్రభా. నాయన వాళ్ళు మిమ్మల్ని సిలువ వేశారు, కానీ 2వ రాకడలో వాళ్ళు మిమ్మల్ని అంగీకరిస్తారు. మీరు వాళ్ళని ప్రపంచ దేశాల నుంచి కూడా మీరు కాపాడుతారు, శత్రువుల నుంచి. యెరూషలేం నుంచి మీరు రాజుగా ప్రపంచాన్ని పరిపాలిస్తారు. మొదటి రాకడ గురించి చెప్పిన ప్రవచనాలన్నీ నెరవేరాయి. ఇప్పుడు 2వ రాకడ గురించి చెప్తున్న ప్రవచనాలు కూడా నెరవేరుతున్నాయి. మీ 2వ రాకడ కొరకు సిద్ధంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. మిమ్మల్ని మేఘాల్లో కలుసుకోవడానికి మాకు పరిశుద్ధాత్మనివ్వండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి గ్రంథాన్ని అందరూ చదివి దాన్ని పాటించండి. ప్రభు చెప్పిన విషయాలు మీరు పాటించి యేసు ప్రభు 2వ రాకడ కొరకు మనందరం సిద్ధంగా ఉందాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.